నమస్తే, నేను సిరి. ఏదైతే మొన్న తిరుపతిలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల అక్కడ ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జనసేన అంటే కూటమిలో కొన్ని విభేదాలు వచ్చాయి. జనసేన టీడీపీ విడిపోతుంది, జనసేన బయటికి వస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అంటే దానికి తగ్గట్టు కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు ఏంటంటే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా మాట్లాడారు, సో ఇదేంటంటే నెక్స్ట్ స్టెప్ ఇంక ఇదే అన్నట్టుగా కూడా వాళ్ళంతటా వాళ్ళే కూడా కొన్ని వీడియోస్ అయితే మాట్లాడడం జరిగింది. ఎవరికి ఊహకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే నిజంగా మరి అసలు ఏం జరిగింది, ఈ వార్తలన్నీ నిజమేనా కాదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక్క వార్త మాత్రం చాలా, ఎందుకంటే మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాము, మొన్న కూడా చూసాము, జనసేన అధినేత మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. కానీ ఏదైతే తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూటమిలో పొరపచ్చాలు వచ్చేసాయి, కూటమి నుంచి వెళ్ళి జనసేన బయటకు వచ్చేస్తుంది, ఇక ఇదే దీనికి స్టెప్, వాళ్ళలో వాళ్ళనే సఖ్యత లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి సార్. సో మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సిరి, ఇటువంటి వార్తలు ఏదైతే ఫేక్ న్యూస్ ఉన్నాయో అది ఈరోజు మొదలవ్వాల. ఎన్నికలకు ముందే అసలు ఈ 3 పార్టీలు కలవకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ అయినాయి. దానికి ఆజ్యం పోసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మీరు ఒంటరిగా వెళ్ళలేరు, ఒంటరిగా పోటీ చేస్తే మీకు ఎన్ని సీట్లు రావు, మీకు అభ్యర్థులే లేరు అనేటువంటి ఒక ప్రచారం చేసి ఆ రోజు 3 పార్టీలు కలవకుండా ప్రయత్నం చేశాడు. కానీ కుదరలా. 3 పార్టీలు కలిసి అద్భుతమైనటువంటి విజయం సాధించి ఈరోజు రాష్ట్రాన్ని గతంలో ఉన్నటువంటి తప్పిదాల నుంచి సరైనటువంటి దిశగా వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుంది కూటమి ప్రభుత్వం. సరే, ఇప్పుడు ఏం చేయాలి? బయట నుంచి అయినా పుల్ల పెట్టాలి. దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలకే కొంతమంది సహాయాలు చేస్తున్నారు. నేను అంటుంది అది ఎలాగా, ఈ కూటమి పార్టీలో ఉన్న వ్యక్తులే ప్రత్యక్షంగానో లేకపోతే కూటమి పార్టీకి సానుభూతి పరులు అని చెప్పుకున్నట్టుగా కొంతమంది. ఈరోజు సోషల్ మీడియా యుగం కదమ్మా, ఒక ఫోన్ ఎదురు పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అప్లోడ్ చేసేస్తే ఇదైపోతుంది. దాంతో ఆ విధంగా చేస్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటే 2 పార్టీలకి వాళ్ళ మధ్యన ఎటువంటి పొరపచ్చాలి కదా ఆలోచన కూడా లేదు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, నిజంగా వాళ్ళ రాష్ట్రం కంటే రాజకీయాలే ముఖ్యం అనుకుని ఉంటే ఆ రోజు కలిసి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది లేదు, మనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎలాగా డౌన్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఒంటరిగా వెళ్ళినా మనం అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు గారి మీద ఒత్తిడి తెచ్చారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మా పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులు 2019లో మనకి 2 చోట్ల మీరు ఓడిపోయినా, మన పార్టీకి వచ్చినటువంటి 1 సీటు కూడా వచ్చినప్పుడు ఇతను వెళ్ళిపోయినా మనం ఇలాగే ఉన్నాం, కార్యకర్తలు ఇలాగే ఉన్నారు, మనం ఎవరికో సపోర్ట్ చేయడం ఏంటి, ఎవరినో సీఎం చేయడం ఏంటి అని మా వాళ్ళలో కూడా కొంతమంది చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అది ఆలోచించాల, రాజకీయం ఆలోచించాల. ఖచ్చితంగా రాష్ట్రంలో మరోసారి అటువంటి రాక్షసుడు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందు రాష్ట్రం ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గారు. నిజమైనటువంటి రాజకీయం అంటే ఇది అని చూపించారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది తిరుపతి ఘటన కూడా ఒక ఆసరాగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే మాటలు ఆయన క్షమాపణ కోరమండం ఏంటి అని కొంతమంది, లేకపోతే ఆయన ప్యారలల్గా దూసుకుపోతున్నాడు అనేటువంటిది, అంటే ఆయన డిప్యూటీ సీఎం, అటువంటిది ఆయనకి మంత్రుల కంటే ప్రత్యేకించినటువంటి అధికారాలే లేవు, కానీ ఆయన ప్యారలల్గా దూసుకుపోతున్నాడు అన్నట్టు కొంత, లేకపోతే లోకేష్ గారికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని చెప్పి కొంత, రకరకాలైనటువంటి క్రియేట్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, పైన ఉన్నటువంటి అధిష్టానంలో ఎటువంటి పొరపచ్చాలు లేవు, మనస్పర్ధలు లేవు. అదేవిధంగా కింద ఉన్నటువంటి కేడర్లో కూడా చాలామందికి ఈ 3 పార్టీలు ఇలాగే కలిసి ఉండాలి, మరో 10-15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలనే భావన ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు చెప్తున్నాడు, పెద్ద మాటలు చెప్తున్న వాళ్ళు ఎవరో అతనికి కనీసం పరామర్శ చేయడానికి కూడా ధైర్యం సరిపోలే. ఆయన అరెస్ట్ చేసిన కాడి నుంచి రాజమండ్రి జైలుకి తీసుకెళ్తున్న వరకు కూడా ఎవరో ఆపేయడం అడవడం చేయలే, భయపడిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే. ఈరోజు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి మీటింగ్లు పెట్టుకోవడం మన అని, ఇక్కడేమో కులాల విధానం రకరకాలైనటువంటి తీసుకొస్తున్నారు. మరి ఆ రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి ఇటువంటి అన్యాయం జరిగితే రాష్ట్రానికి మంచిది కాదని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున
రాజమండ్రి జైలు దగ్గరికి వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఎటువంటి అనౌన్స్మెంట్ చేశారు? రాష్ట్ర చరిత్రలో ఒక మరుపది. పదే పదే లోకేష్ గారు కూడా మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన సభలో కూడా మా అన్న పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు కూడా అటువంటిది ఏమీ దురుద్దేశాలు లేవు, కలిసి వెళ్ళాలి. ఈరోజు పదే పదే లోకేష్ గారు ఏమంటున్నాడు? ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికవేత్తలను పదే పదే బతిమాలవలసి వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి భరోసా ఇవ్వాల్సి వస్తుంది అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు రాష్ట్రానికి పరిశ్రమ తీసుకురావడానికి. ఒక పక్కన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 24/7 ఏదో రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రంలో రోడ్లు బాగుండాలి, యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఈ ఆలోచనలో వీళ్ళున్నారు. సరే, కొంత ఏమంటున్నారంటే గతంలో ఏవైతే అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో వాళ్ళంతా బయట బహిరంగంగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నాడు అనేది ఒకటి ఉంది, అసంతృప్తి ఉంది. అంతే తప్ప వీళ్ళు విడిపోవాలని మాత్రం ఎక్కడా కూడా కార్యకర్తలు, నిజమైన కార్యకర్తల్లో నేను ఏమంటున్నానంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడును కార్యకర్తల పార్టీలు. 40 సంవత్సరాలు బట్టి ఉన్న తెలుగుదేశంలో నాయకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఆ కార్యకర్త బలంగా పార్టీకి అలాగే ఉన్నారు. అదేవిధంగా జనసేనకి పార్టీ గెలిపోవటంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు వెంట పెట్టుకుని అలాగే ఉన్నారు జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ. బీజేపీలో అంతే, వాళ్ళ సిద్ధాంతాన్ని కట్టుబడి అధికారంలోకి వస్తాదో రాదని పక్కన పెట్టి అలాగే సిద్ధాంతం కట్టుబడి అక్కడ ఉన్నారు. అంటే నిజమైన కార్యకర్తలు అలాగే ఉన్నారు. ఎవరు ఉన్నారంటే ఏ పూటకా పూట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏదో రకంగా ఆ పక్క నుంచి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి, పగలో మాట మాట్లాడతారు, సాయంత్రం 6 దాటిన తర్వాత 2 పగ్గులు పడిన తర్వాత వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి, ఏదో రకంగా పొల్లెట్టాలి. ఒకడంటాడు వచ్చి మా కార్యకర్తలు నిరాశ ఉంది, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఒకడు అంటాడు. దానికి కౌంటర్గా యువతలు ఏమంటారు? ఓకే చేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి అంటాడు. దీనివల్ల ఏమవుతుంది? అసలైనటువంటి విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఒక యజ్ఞంలా చేసుకుంటున్నటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని. ఒక రాక్షసుడిలా కాసు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమీ జరగకపోయినా వాళ్ళ పేపర్లలోని వాళ్ళ మనుషులతోటి రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది, శాంతి భద్రతలు లేవు, ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు, సంక్రాంతికి అసలు పల్లెలు కలకలు ఆడతలేదు, దీనావస్థలా ఉన్నాయి, ఇటువంటి వార్తలు ఉండి ఇంకా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. మనం ఏం చేయాలంటే నిజమైన కార్యకర్తలు ఎవరైనా కూడా అధిష్టానానికి బలం అవుతారు తప్ప బలహీనత కారు. కొంతమంది ఏమో పార్టీ నిజమైన ఏదో కార్యకర్తల ముసుగులో ప్రత్యక్షంగా, కొంతమంది పార్టీకి సానుభూతి పరుల ముసుగులో డిప్యూటీ సీఎం, గత మాజీ సీఎం గారికి అనుకూలంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి ఒకళ్ళు నెత్తి మీద 10 పైసలు పెడితే ఒక్క పైసా కూడా అమ్ముడుపోరు వాళ్ళు బయటకు వస్తే. నేను ఏమంటున్నానంటే కొంతమంది ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి కులాల గురించి మాట్లాడుతున్నారు. మనం వాళ్ళకే ఉడిగం చేయాలా, ఆ కులాలకే ఉడిగం చేయాలా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ఏ కులం ఓట్లు వేస్తే నువ్వు వచ్చావు? అందరూ కలిపి వేస్తేనే కదా. ఈ రోజున మెజారిటీ 164 మంది కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే నెగ్గారో, లేకపోతే ఎంపీలు ఎవరైతే గెలిచారో నిజంగా అభ్యర్థుల ముఖాలు చూసి ఎవరు ఓటేలా. జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఓటేశారు, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నాయకత్వం నమ్మకంతో ఓటేశారు. నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు, వాళ్ళు మాట్లాడే విధానంలో మారినాయి. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది, వారి పార్టీ నాయకుల కుట్ర ఉంది. ఎవరైతే డబ్బులు కమ్ముడైపోయేటువంటి కొంతమంది ఉన్నారో, ఏమన్నా వాళ్ళని తిట్టేమనుకోండి కులం గోడలు వెనకాల దాక్కుంటారు, మళ్ళీ మతం ఏదో వస్తుంది వాళ్ళకి, అక్కడికి వెళ్ళి అక్కడ దాక్కుని మా కులం కాబట్టి మమ్మల్ని ఎలా అంటారా అని మాట్లాడతారు. నేను ఏమంటున్నానంటే నిజంగా సరే రాష్ట్రం గురించి కానీ ప్రజల క్షేమం గురించి కోరుకునేవాడు ఏ పార్టీలోనే సరే ఏదైనా సమస్య ఉంటే సమస్యలను పక్కన పెట్టి కలపాలని చూస్తాడు, విడదీయాలని చూడడం. ఏదో నిజంగా సమస్యలు ఉంటాయి, 3 పార్టీల్లో 3 రకాల జెండాలు సిద్ధాంతాలు ఉన్నప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, అవన్నీ పక్కకి తీసుకుంటా వెళ్ళి కలిసి వెళ్ళేలా ప్రయాణం చేస్తారని చూసుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ ఆ రాష్ట్ర ప్రభుత్వం రాకూడదు, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు వద్దు అని, ఆ ప్రభుత్వం వద్దని, మనం కలిసికట్టుగా వెళ్ళాలి, పొరపచ్చాలైనా ఉంటే పక్కకి సర్దుకుని పోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది తప్ప మళ్ళీ ఏదో రకంగా పుల్ల పెట్టాలి, దాంతో లబ్ధి పొందాలనేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది చేసేది కూడా ఎవరైనా గమనించండి ప్రజలు. నేను ఏమంటున్నానంటే 3 పార్టీల కార్యకర్తలను గమనించిందంటే ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో, ఏ విధంగా పుల్ల పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ గత చరిత్ర ఒకసారి చూడండి. స్థిరత్వం లేనటువంటి మనుషులు, మాట మీద నిలకలేనటువంటి మనుషులు. అదేదో అంటారు చూసారా, కోడి అనుకుంటుందంట నేను లేచి కుయ్యకపోతే తెలారదని. అటువంటి వ్యక్తులు, నేను లేకపోతే పార్టీకి ఏదో, నేను పార్టీకి బలం,
మేము ఎంతో కష్టపడిపోయామని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. నిజంగా వాళ్ళ వల్ల నష్టం తప్ప లాభం ఈశ్వంత కూడా ఉండదు. నేను అంటున్నాను, కూటమి పార్టీల నాయకులకి కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, నిజంగా రాష్ట్ర అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళు ఎవరికి కావచ్చు, పదే పదే చెప్తున్నా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఒక మాట మీద నిలబడి వెళ్తున్నారు. ఒక రాజకీయంగా ఒక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో తీసుకెళ్లేటువంటి కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా మనం అందరం వాళ్ళకి అండగా ఉందాం. ఈ చెత్త ఏదైతే ఉందో ఈ చెత్త గురించి చూసి మాట్లాడడం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ అసలు చెయ్యొద్దు నా విజ్ఞప్తి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఇలాంటి రూమర్స్ ఇలాంటివన్నీ కావాలని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమన్నా అంటే వాళ్ళు వీడియో రూపంలో కానీ ఏదైనా తీసి ప్రజలకు చెప్పే అవకాశం ఉందంటారా? లేదా మా ఎన్ని చేసి నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఏమంటే గతంలో ఎన్నో మాటలు ఉంటాయి రాజకీయాల్లో, వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళండి అని నిర్ణయించేటువంటిది ప్రజలు నిర్ణయించారు. ఈ పొత్తును నిర్ణయించింది రాజకీయ పార్టీ నాయకులు కాదు, ప్రజలు నిర్ణయించారు. మీరు కలవండి, ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేస్తేనే ఆ దుర్మార్గుని ఎదుర్కోగలం, రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి బాటలో వద్దని ప్రజలు నిర్ణయించారు. ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ఈ నాయకులు నడుచుకుంటున్నారు. ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతున్నారమ్మా. నేను చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు, నా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా నేను చేశాను, నేను ఇలాగే వెళ్ళిపోతాను ఎన్నికల్లో అనుకుంటే ఎలా ఉండేది పరిస్థితి? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నాకు ఓట్ల సీట్లతో సంబంధం లేదు, నేను ప్రజలతో ఉంటాను అని చెప్పేసి ఆయనకి విడిగా వెళ్తే ఎలా ఉంటుంది? అది ఆలోచించుకోలేదు కదా వాళ్ళు. నేను అంటుంది ప్రజలు అది గమనించారు. వీళ్ళు ఎక్కడా కూడా ఇగో లేకుండా రాష్ట్రం గురించి ఆలోచించారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 7 నెలలు దాటిన తర్వాత అద్భుతమైన ప్రగతిగా ముందుకెళ్తుంది. దీన్ని ఏదో రకంగా అడ్డుపెట్టుకున్నటువంటి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ట్రాప్లో పడొద్దు. వీళ్ళందరికీ కూడా వెనక నుంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి, కుట్ర పన్నుతుంది జగన్మోహన్ రెడ్డి. ఆ కుట్రలో బలి కావద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.